అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. ఈ రోజుతో ప్రచారం ముగిసింది. ఎల్లుండి 7వ దఫా ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో జరగబోతూ ఉన్నాయి. జూన్ 4కి మనకి ఫలితాలు వస్తాయి. జూన్ 1 నుంచి అంటే ఎల్లుండి సాయంత్రం 5-5:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం మొదలెడతాయి. నాకున్న ఆకళింపుతో, నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఇప్పటిదాకా చూస్తూ ఉన్నటువంటి ఎన్నికలు, రకరకాల సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకు ఉన్నటువంటి అంచనా మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. 2024లో మళ్ళీ 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది కొద్దిగా సీట్ల విషయంలో అటు ఇటు అయినా కూడా అందరూ ఒప్పుకునేటువంటి విషయం. ఎందుకు అనంటే ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవరు అని చెప్తున్నా కూడా ఈ రకమైనటువంటి మార్పుకి అవసరమైనటువంటి కారణాలు క్షేత్రస్థాయిలో మనకి పెద్దగా కనపడటం లేదు. అయితే సీట్లు ఎన్ని వస్తాయి అన్న దాని దగ్గర రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాలలో మనం వీటిల్ని 3గా విభజించవచ్చు. కొన్ని రాష్ట్రాలు స్టేటస్ కో మెయింటైన్ చేసేవి. అంటే 2019లో భారతీయ జనతా పార్టీకి ఎన్నైతే సీట్లు వచ్చాయో ఈసారి కూడా అన్నే సీట్లు వస్తాయి. రెండవ వర్గం భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే సీట్లని కోల్పోతుందో అటువంటి రాష్ట్రాలు. మూడవ వర్గం ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి ఈసారి 2019తో పోల్చి చూస్తే ఎక్కువ సీట్లు వస్తాయో అటువంటి రాష్ట్రాలు. ముందుగా మనం కొన్ని చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మణిపూరు, త్రిపుర, సిక్కిం, గోవా ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడటం లేదు. అవన్నీ కూడా స్టేటస్ కో రాష్ట్రాలుగా, స్టేటస్ కో యూనియన్ టెరిటరీస్గా మనం పరిగణిద్దాం. అంతేకాకుండా నేను ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడుతున్నది ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది, ఆ సీట్లలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. నేను ఎన్డీఏ యొక్క మిగిలిన భాగస్వామ్యుల గురించి మాట్లాడటం లేదు. అంటే మహారాష్ట్ర తీసుకుంటే నేను షిండే శివసేన గురించి కానీ, అజిత్ పవార్ ఎన్సిపి గురించి కానీ, బీహార్లో జేడీయూ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన వీటి గురించి కానీ నేను మాట్లాడటం లేదు. ప్రతి రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఎన్నిట్లో పోటీ చేస్తోంది, ఎన్నిట్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు అంకెల్ని చూసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సీట్ల సంఖ్యను కూడా కొన్నిటిని నేను చెప్పటం లేదు. ఎందుకనంటే ఎక్కడైతే ఎన్డీఏ భాగస్వామ్యులు కూడా పోటీ చేస్తున్నారో అక్కడ రాష్ట్రంలో ఉన్న సీట్ల సంఖ్య కన్నా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి సీట్ల సంఖ్య తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాల్ని మనం గమనించుకుని విశ్లేషణలోకి వెళ్దాం. నా అంచనా ప్రకారం స్టేటస్ కో మెయింటైన్ చేసేటువంటి రాష్ట్రాలు అంటే సీట్లు పెరిగే అవకాశం లేదు, అలాగే సీట్లు తగ్గవు. ఇలాంటివి ఏవి అని అంటే గుజరాత్ 26కి 26 2019లో వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి. ఢిల్లీ 7కి 7 2019లోనూ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి. హిమాచల్ ప్రదేశ్ 4కి 4 2019లోనూ అదే పరిస్థితి,
ఇప్పుడు అదే పరిస్థితి. బీహార్, క్రితంసారి భారతీయ జనతా పార్టీ 17 సీట్లలో పోటీ చేసి 17 సీట్లు గెలిచింది. ఈసారి కూడా 17 సీట్లలో పోటీ చేస్తోంది, 17 గెలుస్తుంది. ఉత్తరాఖండ్ 5 సీట్లు, 5కు 5 ఈసారి కూడా గెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ అక్కడ కూడా 3 గెలిచింది క్రితంసారి, ఈసారి కూడా 3 గెలుస్తుంది. అలాగే జార్ఖండ్ 11 క్రితంసారి గెలిచింది, ఈసారి కూడా 11 గెలుస్తుంది. అలాగే మధ్యప్రదేశ్ క్రితంసారి 29కి 28 వచ్చాయి, ఈసారి కూడా 29కి 28 వస్తాయి. ఆ ఒక్కటి ఏదైతే రాకుండా ఉంటుందో అది చింద్వారా, కమల్నాథ్ యొక్క కోట, అది దాన్ని బీజేపీ గెలవడం చాలా కష్టం. కాబట్టి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గడము లేదు, అలాగే పెరిగే అవకాశం కూడా లేదు. ఎందుకు అనంటే ఉన్న సీట్లలో అన్ని సీట్లని భారతీయ జనతా పార్టీయే గెలుస్తోంది కాబట్టి. బీహార్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది, కానీ బీజేపీ మాత్రం ఎన్ని సీట్లలో అయితే పోటీ చేస్తుందో అన్ని సీట్లలో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రెండవ వర్గం, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ క్రితంసారి 11 స్థానాలకి 9 స్థానాలు గెలుచుకుంది, ఈసారి 7 స్థానాలు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది. తద్వారా 2 స్థానాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే హర్యానా క్రితంసారి 10కి 10 గెలుచుకుంది, ఈసారి 7 మాత్రమే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. తద్వారా 3 స్థానాలు నష్టపోయేటువంటి అవకాశం. కర్ణాటక గురించి చాలామంది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి విపరీతమైన నష్టం వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. క్రితంసారి 28 సీట్లకు గాను 25 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి, ఈసారి 22, 21 ఆ రకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 3 నుంచి 4 స్థానాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. 4వ రాష్ట్రం రాజస్థాన్లో క్రితంసారి మొత్తం ఉన్న 25 స్థానాలకి 24 స్థానాల్లో పోటీ చేసింది, 24కి 24 గెలుచుకుంది, ఈసారి 24కి 20 గెలిచేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఇక్కడ కూడా ఒక 4 సీట్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఈ 4 రాష్ట్రాలు కాకుండా భారతీయ జనతా పార్టీకి సొంతంగా నష్టపోయేటువంటి రాష్ట్రాలు నాకైతే కనిపించడం లేదు. అంటే మొత్తం మీద భారతీయ జనతా పార్టీ 2019తో పోల్చి చూస్తే నష్టపోయేది 12 నుంచి 13 సీట్లు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. వీటిల్లో మొట్టమొదటగా దక్షిణ భారతదేశం వైపు నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో ఎంత లేదన్నా కనీసం 1 సీటు వస్తుంది. అది అన్నామలై, కోయంబత్తూరు నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే కేరళ నుంచి కూడా కనీసం 1 సీటు వస్తుంది. శశి తరూర్ ఓడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఆయన మీద పోటీ చేస్తున్నటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గెలిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తరువాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 2019లో 0 సీట్లు. ఈసారి తెలుగుదేశంతోనూ జనసేనతోనూ కలిసి పోటీ చేస్తోంది కాబట్టి పోటీ చేస్తున్నటువంటి 6 స్థానాలలో కనీసం 2 స్థానాలు భారతీయ జనతా పార్టీకి దక్కేటువంటి అవకాశం ఉంది అని విశ్లేషకుల అంచనా. అలాగే తెలంగాణలో మొత్తం 17 సీట్లు. క్రితంసారి తెలంగాణలో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించుకుంది. ఈసారి తెలంగాణలో క్షేత్రస్థాయిలో
అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే కనీసం 8 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అని. కొంతమంది 9, 10, 11 స్థానాలు కూడా రావచ్చు అని చెప్తూ ఉన్నారు. ఎంత తగ్గినా కూడా 8 స్థానాలు అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది అన్నది అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఒక 4 స్థానాలు పెరుగుతాయి. అలాగే అస్సాంలో క్రితంసారి 14 సీట్లకు గాను 9 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈసారి 11 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే పంజాబ్లో ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కి ఆప్కి మధ్యలో జరుగుతుంది. క్రితంసారి భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చాయి 13 సీట్లకు గాను. ఈసారి 3 సీట్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే మహారాష్ట్రలో ఎన్డీఏ భాగస్వాములైనటువంటి అజిత్ పవార్ యొక్క ఎన్సీపీ, షిండే యొక్క శివసేన, అలాగే అటువైపు ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాకరే యొక్క శివసేన, శరద్ పవార్ యొక్క ఎన్సీపీ, వీటి మధ్యలో వీటి కార్యకర్తలు, వీటికి ఓట్లు వేసేటువంటి ఓటర్లు, వీరి మధ్యలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. సింబల్స్ కూడా ఎవరికి కూడా సరిగ్గా అర్థం అవటం లేదు. ఉద్ధవ్ ఠాకరేకి వేద్దామని అనుకున్న వారికి వారి యొక్క సింబల్ ఏదైతే ఉందో అది షిండే దగ్గర ఉంది. ఈ రకంగా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి అక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి సీట్లు తగ్గుతాయేమో కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం సొంతంగా సీట్లు తగ్గేటువంటి అవకాశం లేదు. క్రితంసారి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఉన్న మొత్తం 48 స్థానాల్లో 25 స్థానాల్లో పోటీ చేసింది, 23 స్థానాల్లో గెలిచింది. ఈసారి తను సొంతంగా పోటీ చేస్తున్నటువంటి స్థానాలని 28కి పెంచుకుంది. అలాగే ఈసారి భారతీయ జనతా పార్టీ 25 స్థానాలు గెలిచేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇక్కడ 2 స్థానాలు భారతీయ జనతా పార్టీకి పెరుగుతాయి. అలాగే ఒడిశాలో క్రితంసారి మొత్తం 21 స్థానాలకి 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈసారి ఈ 8 స్థానాలు కనీసం 12 స్థానాలు అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అంటే ఇక్కడ 4 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఎడిషనల్గా కలుస్తూ ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి 2 పెద్ద రాష్ట్రాలు, అలాగే అక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 42 సీట్లకు గాను క్రితంసారి భారతీయ జనతా పార్టీకి 18 సీట్లు వచ్చాయి. ఈసారి భారతీయ జనతా పార్టీకి 22 నుంచి 23 సీట్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తద్వారా 4 నుంచి 5 సీట్లు ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో క్రితంసారి 78 సీట్లకి భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. ఉన్న సీట్లు మొత్తం 80లో 78కి పోటీ చేసింది, 62 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్యులకి ఎక్కువ సీట్లు ఇవ్వడం మూలంగా తను పోటీ చేస్తున్నటువంటి సీట్లు 74కి తగ్గాయి. కానీ ఈ 74లో కనీసం భారతీయ జనతా పార్టీ 70 గెలుస్తుంది అని అంచనా. ఎందుకు అనంటే ఉత్తరప్రదేశ్లో మహిళల యొక్క ఓటింగ్ పర్సంటేజీ అనూహ్యంగా మగవారి కన్నా 6% ఎక్కువ పోలైంది. ఈ 6% ఎక్కువగా వచ్చినటువంటి మహిళలు
ఎవరికి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది? వీరంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఉత్తరప్రదేశ్లో ఈ రోజున ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల సమయంలో ఉత్తరప్రదేశ్లో మహిళలకి రక్షణ లేదు. మహిళలు బయటికి ఎక్కడికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి నుంచి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో మహిళలు సురక్షితంగా తిరిగేటువంటి అవకాశాన్ని, పరిస్థితుల్ని కల్పించారు. కాబట్టే మహిళలు ఎక్కువగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. వీరంతా కూడా యోగి ఆదిత్యనాథ్కి, నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, టాయిలెట్స్, ఇళ్లకి నీళ్లు, బలహీన బడుగు వర్గాలకి ఇళ్ళు కట్టించి ఇవ్వడం, అలాగే గ్యాస్ కనెక్షను, వీటన్నిటితో పాటు శాంతి భద్రతల పరిస్థితి. ఆ రకంగా ఈసారి ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు ఎక్కువగా లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్లో గనక ఎస్పీ కాంగ్రెస్ యొక్క అలయన్స్కి మంచి పట్టు ఉంది అని అనిపించి ఉంటే రాహుల్ గాంధీ అమేథీలోనే పోటీ చేసి ఉండేవాడు. రాయ్బరేలీకి వెళ్ళేటువంటి అవసరం లేదు. అలాగే కాంగ్రెస్ ఎస్పీ అలయన్స్కి మంచి ప్రజల యొక్క మద్దతు ఉంది అని అనిపించి ఉండుంటే ప్రియాంక వాద్రా అమేథీలోనో లేదు అంటే రాయ్ బరేలీలోనో పోటీ చేసి ఉండేది తప్పకుండా. కాబట్టి ఏదో చెప్పడానికి 79 వస్తాయి మాకు 80కి అని అఖిలేష్ యాదవ్ చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. అది ఓన్లీ మేకపోతు గాంభీర్యం అంటారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్లోనే కనీసం 8 స్థానాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అని నా అంచనా. ఈ రకంగా చూసినట్లయితే ఈ అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి భారతీయ జనతా పార్టీకి కనీసం 29 నుంచి 30 స్థానాలు ఎక్కువగా వస్తున్నాయి. తగ్గుతున్న స్థానాలు 12, అంటే దాదాపు 17 నుంచి 18 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తున్నటువంటి అవకాశం కనబడుతూ ఉంది. 2019లో 303 సీట్లు వచ్చాయి కాబట్టి ఈ 17 దానికి కలిపితే 320 నుంచి 325 మధ్యలో భారతీయ జనతా పార్టీ సొంతంగా సీట్లని సంపాదించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఇది నాకున్నటువంటి పరిజ్ఞానంతో, రకరకాల సర్వేలు, ఒపీనియన్ పోల్సు, నాకు తెలిసినటువంటి స్నేహితులతో మాట్లాడడం మూలంగా నా విశ్లేషణని ఉపయోగించి చెప్తున్నటువంటి గణాంకాలు. జూన్ 4కి మనకి అసలు ఏం జరిగింది అనేది తెలిసిపోతుంది. ఎవరైనా సరే ఎన్నికల్లో ఫలితాల గురించి అంచనా అయితే మాత్రం వేయగలుగుతారు, కానీ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని చెప్పలేరు. మహామహులకే చాలాసార్లు వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా ప్రజల యొక్క తీర్పు వేరే రకంగా ఉంది. కాబట్టి ఏదైనా జరగచ్చు, కానీ అంచనా మాత్రం ఇది. భారతీయ జనతా పార్టీ 320 నుంచి 325 మధ్యలో సీట్లని సంపాదించుకునేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా మీకు కొత్త వీడియోలు చేసినప్పుడల్లా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.